ఇక డీటెయిల్స్ చూస్తే తన జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొందరు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని, వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు చంద్రబాబు. అందుకోసం ఈగలనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని, ఆపే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది. చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవరు బ్రేక్ చేసినా. అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్ కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది. అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం. రాజధాని అమరావతి నిర్మాణానికి 37,702 కోట్ల టెండర్లకు పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం లభించిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల విలువైన 37 పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. 16,871 కోట్ల విలువైన 19 పనులకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని, త్వరలోనే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా క్లియర్గా 30,000 ఎకరాల ల్యాండ్ కావాలి, అమరావతిలో క్యాపిటల్ సిటీ యాక్సెప్ట్ చేస్తామని అదే అసెంబ్లీలో చెప్పి, మళ్ళా ప్రభుత్వ రంగాన్ని వారి ప్రభుత్వ రంగాన్ని అదే అసెంబ్లీలో 3 మాట్లాడారు. దానివల్ల వర్క్స్ ఆగిపోయాయి, ఒక్క వర్క్ కూడా చేయలేదు. అంతేకాకుండా ఆర్పై ఉద్యోగం యాక్చువల్గా 1 సెంటు రైతులకు ఇస్తూ, అంటే అమరావతి రాజధాని చెడగొట్టాలని చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు అనేది ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది ఇమీడియట్ గా రాజధాని టేకప్ చేస్తారని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్ లో దీనిగా డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్ గా అడుగులైతే జరిగింది. 73 వర్క్స్ కి గత అథారిటీలో క్యాబినెట్ లో 48,012 కోట్లకు యాక్చువల్ గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్ గా 59 టెండర్లు యాక్చువల్ గా ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు, 37,702.15 కోట్లు ఆ టెండర్ కానీ మేము ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. రాజధాని అమరావతి నిర్మాణాలను 2028 వరకు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721 కోట్లని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిని నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ఆడారని జగన్ను విమర్శించారు. అమరావతిలో 106 ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి సభకు వివరించారు. ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు, 1-2 కాదు. వాళ్ళు ఎంతో ఓర్పుతో 5 సంవత్సరాలు యాక్చువల్ గా చాలా సఫర్ అయ్యారు. దానికి సుజాత లాంటి వాళ్ళు ఎంతో మంది కూడా యాక్చువల్ సపోర్ట్ చేయటం, హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు. అది నాకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదాన్ని. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష.
అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి పరిస్థితులు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ నేతలు వాళ్ల జేబు సంస్థలుగా మార్చుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు ఎక్కుపెట్టారు. యువతను, నిరుద్యోగులను అడ్డంగా పెట్టుకుని అరాచకాలు చేశారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాల గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని వెల్లడించారు. నష్టం జరిగిందో ఈ రోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వస్తుంది. అంధకారంలో పెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం. పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేసుకుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థులను మోసం చేశారు. ఈరోజు విద్యార్థుల గురించి, యువత గురించి మారుతున్నారు. సిగ్గుంటారు వాళ్ళకి. విద్యార్థులు ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతకాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేక హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పానండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పించారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతంగా తీర్పించారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీటు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. డీలిమిటేషన్ లో భాగంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, వాటితో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల తక్కువగా ఉంటుందన్నారు నారాయణ. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే జరిగితే భారతదేశం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలుగా విడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు నారాయణ. పెద్ద ప్రాసెస్. ఈ లోపల కమిటీ వేశారు, కోవిడ్ కమిటీ వేశారు. దానిలో మొత్తం లెక్కలు తీసి 770 సీట్లు పార్లమెంట్ సీట్లు కావాలి. ఆల్రెడీ కొత్త పార్లమెంట్ కట్టేశారు. మోడీ అనౌన్స్డ్ ఎజెండా ఏంటంటే పాత పార్లమెంట్ బాగుంది, దానికి ఏం లోపాలు లేవు. అయితే 710 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉండే పెద్ద కొత్త భవనం కట్టేశాడు. అంటే రేపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదిక పెరిగితే 770 సీట్లు అంతా వస్తాయి. ఆ పేరు కట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు దాని ప్రచారం చేసినప్పుడు సౌత్ తగ్గుతాయి సీట్లు, నార్త్ పెరుగుతాయి. దానికి కారణం కుటుంబ నియంత్రణ పాటించడానికి సైట్ తగ్గినాయి, కుటుంబ నియంత్రణ పాటించడానికి జనం పెరిగారు. ఆ ప్రకారం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, కొండపర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న తర్వాత తొలిసారి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నీటి సమస్యలు తీర్చేందుకు 7 బోర్లను గవర్నర్ నిధులతో వేయించి వాటిని రిమోట్ ద్వారా ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో తొలిసారి అటవీ ప్రాంతానికి వచ్చారని, తన గ్రామానికి వెళ్లిన అనుభూతి కలిగిందన్నారు గవర్నర్. గ్రామాభివృద్ధికి ఎలాంటి కోరికలున్నాయో గ్రామస్తులు తెలపాలన్నారు. కొండపర్తి వంటి మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు గవర్నర్ కి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. और आप लोग को सोचना है कि कोंडापत्ती अब इंपॉर्टेंट जगह हो गया. इसमें राज्य सरकार है, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, राहत भवन है. हम लोग सब एक साथ मिलकर काम करेंगे. और सबसे बड़ा भूमिका इस काम में किसका है? आप लोग का है. करना है आप लोग को ही.
और तीन संस्था जुड़े आपके साथ, राजभवन, राज्य सरकार, स्टेट गवर्नमेंट, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, तीनों जोड़ गए कंडापत्ती के साथ हाथ से, और तीनों मिलकर काम करेंगे। लेकिन करना किसको है? आप लोग को ही है। This is very, very deep forest. That's why we choose this village. What is the situation of in deep forest people lives, livelihood? What is the situation? That's why we advise this is the good place for development in coming days. Also, that's the that you are taken, sir. Very, very thank you. बहुत ధన్యవాదాలు సార్. అదే విధంగా మన కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని మరి యొక్క తక్కువ టైంలో लास्ट सितंबर आप लास्ट 27 सितंबर में आया सर आवर कॉन्स्टिट्यूंसी। తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల మందికి స్వయం ఉపాధి పథకం కింద రుణాలు ఇచ్చేందుకు సర్కార్ ముందడుగేసింది. 3 లక్షల రూపాయల చొప్పున రాజ్యు యువ వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ఈ పథకానికి సుమారు 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి ఏడాది రాజ్యు యువ వికాసం పథకం కింద రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకుతో డైరెక్ట్ గా నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులకు సంబంధించి నోటిఫికేషన్లో స్పష్టమైన ప్రమాణికాలు జారీ చేస్తామని తెలిపారు మంత్రి. అసిస్టెన్స్ ఇస్తూ ఉంటే అన్ఎంప్లాయిడ్ సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికీ స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ ని ఈ రోజు ప్రకటించాలని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి పథకం కోసం వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలు ఈ రాబోయే 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పుణ్యాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా 5,50,00,000తో నిర్మాణం చేపట్టనున్న స్థలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చే ప్రక్రియ పూర్తి చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తప్పక నిర్మిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు కోర్సు అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదోడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున 4 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ NH65 తో పాటు పలు జాతీయ రహదారుల ఏర్పాటుపై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, పర్వతమాల్ పథకం కింద 5 రోప్వే ప్రాజెక్టుల మంజూరుకై వినతి పత్రాన్ని అందించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్ పథకం కింద ప్రతిపాదిత 12 పనులను మంజూరు చేయాలని, CRIF సేతుబంధు పథకం కింద 887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి రాసిన లేఖ విషయాన్ని నితిన్ గడ్కరీకి గుర్తు చేశారు. వీటితో పాటు 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన NH65 పై అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా NH65 ని 6 లేన్లుగా విస్తరించాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. వరంగల్ మొమనూరు ఎయిర్పోర్ట్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణకు 205 కోట్ల రూపాయలను మంజూరు చేసి భూసేకరణ చేస్తున్న విషయం రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా మొమనూరు ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసేలా చూస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలు సిద్ధం కాగా భారతీయ జనతా పార్టీ మాత్రం స్తబ్దుగా ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించగా భారతీయ జనతా పార్టీ ఎల్పీ మీటింగ్ కి కనీసం ప్రయత్నాలు సైతం జరిగినట్లు కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా బీఆర్ఎస్ ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదని కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు గుప్పిస్తోంది. అసెంబ్లీ వేదికగాను కేంద్రంపై విమర్శలు చేసేలా హస్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్నద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. రేపు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ మీటింగ్ నిర్వహించి ఎన్ని రోజుల పాటు సభను నిర్వహించాలనే దానిపై చర్చించుకోనున్నారు.
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సుదీర్ఘంగా 4 గంటల పాటు సాగింది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హామీల అమల్లో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ నేతలకు సూచించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తుల గురించి నేతలకు వివరించారు గులాబీ దళపతి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ సర్కార్ 14 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసిందన్నారు. అప్పుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ భారీగా అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదన్నారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా అన్నదాతను ఇబ్బంది పెడుతోందన్నారు కేసీఆర్. అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి వివిధ కారణాలతో పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు అమెరికా పర్యటనలో ఉండగా ఇంట్లో వివాహం ఉండటంతో అనిల్ జాదవ్ రాలేకపోయారు. చైనా పర్యటనలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజా ఉండటంతో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో ఎమ్మెల్సీ అభ్యర్థులు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యంలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ముగ్గురిని సన్మానించిన మహేష్ కుమార్ గౌడ్ వారితో కలిసి లంచ్ చేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్న 4గురికి దశ నిర్దేశించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడంలో ముందుండాలని మహేష్ గౌడ్ సూచించారు. సిపిఐ మిత్రపక్షంగా సంపూర్ణ సహకారం అందించామని, ఇదే మైత్రి కొనసాగాలని ఆయన సిపిఐ నాయకులకు సూచించినట్టుగా సమాచారం. తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. 783 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 2.5 లక్షల మంది పరీక్ష రాశారు. పురుషుల్లో మొదటి ర్యాంకు వెంకట హర్షవర్ధన్ సాధించగా మహిళల్లో వినీషారెడ్డి దక్కించుకున్నారు. స్టేట్ టాప్ 3 ర్యాంకులను చైర్మన్ వెంకటేశం ప్రకటించారు. మిగతా ర్యాంకులను వెబ్సైట్ లో చూసుకోవచ్చునని తెలిపారు. అమ్మాయిలో నక్కిరెడ్డి వినీషారెడ్డి 408.7 1తో నంబర్ 1 లో ఉంది. నంబర్ 2 బాయికాడి సుస్మిత 406.49 మార్క్స్ తో నంబర్ 2 లో ఉంది. 399.38 తో కుప్పు శ్రీదేవి 3rd ర్యాంక్ లో ఉంది. సో these are the details. Further details in a press note will be available and all the details will be available in web. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ అరుదైన కానుకను అందజేశారు. మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన పవిత్ర గంగా జలాన్ని అందించారు. దీంతో పాటు పలు బహుమతులను అందజేశారు. అనంతరం అధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అంతకుముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలంతో ప్రధాని భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఆ దేశ జాతిపిత శివో సాగర్ రామ్ గోలం పేరు మీదుగా ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ ను సందర్శించారు. అక్కడ ఇరు దేశాల ప్రధానులు మొక్కలు నాటారు. ఈ ఫోటోను భారత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇవాళ ఉదయం మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. 2 రోజుల పాటు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ప్రధాని. విద్యాశాఖ పనితీరుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. కాంగ్రెస్ అధ్యక్షుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అధికార పక్షం మండిపడింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఖర్గే క్షమాపణలు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ చైర్మన్ ను ఉద్దేశించినవి కావని, కేవలం ప్రభుత్వంపైనే విమర్శలు చేశానని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. చర్చ ప్రారంభించాలని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సూచించారు. ఇదే సమయంలో తమిళనాడు సర్కార్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య జోక్యం చేసుకున్న ఖర్గే ఉదయం తాను మాట్లాడేటప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం వచ్చేలా ఓ హిందీ పదాన్ని వాడారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత వాడిన పదజాలం ఖండించదగిందని దుయ్యబట్టింది. చైర్ను ఉద్దేశిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా మండిపడ్డారు. వెంటనే స్పందించిన ఖర్గే తాను ఆ పదజాలాన్ని వాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. అయితే అవి చైర్ను ఉద్దేశించి చేయలేదని, ప్రభుత్వ విధానాల గురించి అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు ఖర్గే. తన వ్యాఖ్యలు బాధపెట్టి ఉంటే క్షమించాలంటూ చైర్కు కాంగ్రెస్ నేత ఖర్గే విజ్ఞప్తి చేశారు. Please.
सुनिए सुनिए बोलने दीजिए विषय तो हम लोग क्या डिक्टेटरशिप होगा? मैं हाथ जोड़ से विनती कर रहा हूँ को बोलना है मेरा बोलना है। हम बोलने के लिए तैयार भी किए हैं और आपको क्या क्या ठोकना है ठीक से ठोकेंगे, लेकिन सर आप बहुत కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోనే ప్లకార్డులతో నిరసనకు దిగారు. కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న కొత్త విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఎంకే ఎంపీలు హిందీని బలవంతంగా తమిళనాడుపై రుద్దొద్దంటూ ఆందోళనకు దిగారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను సైతం తమిళనాడు ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. తాను 2 సార్లు తమిళనాడుకు వెళ్లానని, 2 సందర్భాల్లో రాష్ట్రానికి చెందిన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రులు తన సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తమిళనాడుకు కేంద్ర సర్కార్ నిధులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. తమిళ ప్రజలకు, సంస్కృతికి, భాషకు వందనం చేస్తున్నానని, తమిళనాడు ప్రజలపై ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. మనమంతా భరతమాత కుమారులమని, తమిళనాడు ప్రజలకు వినయంతో సేవ చేసేందుకు కేంద్ర సర్కార్ కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో మొట్టమొదటి స్మార్ట్ ఆసుపత్రిని యూపీ సీఎం యోగి ప్రారంభించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఝాన్సీలో దీనికి ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా స్పేస్ మ్యూజియం చూసే అవకాశం లభించినందుకు సీఎం యోగి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యూజియం ప్రారంభించిన తర్వాత 30 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు సీఎం యోగి పేర్కొన్నారు. గడిచిన 4-5 రోజుల నుంచి భురైపూర్లో హిందూ దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసం చేయబడుతున్నా బెంగాల్ సర్కార్ స్పందించడం లేదని భారతీయ జనతా పార్టీ నేత సువేందు అధికారి అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని జరుపుకుంటున్న వారిపై దాడి జరిగినా సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినా దానికి అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కార్ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తోందని సువేందు అధికారి హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రంప్ ఏర్పాటు చేసిన డోస్ శాఖ సారథిగా మస్క్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ శాఖ సలహాలతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అగ్రరాజ్యంలో మస్క్ పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల టెస్లాను బహిష్కరించాలంటూ అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మస్క్ కు మద్దతుగా కొత్త టెస్లా కారును కొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేశారు. దీని పగ్గాలను మస్క్ కు అప్పగించారు. చైనా ఉత్పత్తులపై 20% టారిఫ్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 4న చేసిన ప్రకటనకు చైనా బదులు తీర్చుకుంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా సోయా, బీఫ్, పోర్క్, చికెన్ ఉత్పత్తులపై అదనంగా 15% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్గమధ్యమంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల 12వ తేదీ వరకు టారిఫ్లను మినహాయించినట్లు చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఈ ప్రకటనతో అమెరికా పెట్టుబడిదారుల్లో భయాలు జోరందుకున్నాయి. గత వారం మెక్సికో, కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్లను విధించడం, ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్లను విధించడం గమనార్హం. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికాలో నెలకొన్న మాంద్యం భయాలతో నిన్న ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుదేలవ్వగా నేడు ఆసియా స్టాక్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లపైన ఆరంభంలో ఆ ప్రభావం కనిపించినప్పటికీ తర్వాత సూచీలు క్రమంగా కోలుకున్నాయి. చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో విక్రయాలు సూచీలను పడేయగా ఐసిఐసిఐ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ షేర్లు నిలబెట్టాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఉదయం 73,743.88 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా దాదాపు నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చిన సూచి 74,195.17 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 12.85 పాయింట్ల నష్టంతో 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.60 పాయింట్ల నష్టంతో 22,497.90 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసలు కోలుకుని 87.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్, మహేంద్ర అండ్ మహేంద్ర, జొమాటో షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్,
మారుతి సుజుకి షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $69 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $2,916 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలతో అక్కడి స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో అమెరికా ప్రధాన సూచీ నాస్డాక్ ఏకంగా 4% నష్టపోయింది. టెక్ సంస్థల షేర్లు కూడా భారీగా క్షీణించాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ అయితే కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 15 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఎన్విడియా, గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా అమెరికాలో అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థలు. ఈ 7 అతిపెద్ద అమెరికా టెక్ కంపెనీలు మార్కెట్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ అన్ని కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ విలువలో ఏకంగా $750 బిలియన్ కోల్పోయాయి. సుంకాల ఆందోళన నేపథ్యంలో నాస్డాక్ భారీగా క్షీణించింది. 2022 తర్వాత అత్యంత భారీ పతనాన్ని చవిచూసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.